రాజు గారు ఆ సినిమా ఏమున్నాయి? చాలా బాగున్నాయి. చదిరిపోయింది. రైతుల గురించి చాలా బాగా ఇచ్చారు. కుటుంబ కళా చిత్రం. ఇలాంటి సినిమా ఈ మధ్యలో కాలంలో రాలేదు. మీరందరూ ఆదరించి థియేటర్కి వెళ్ళి చాలా చక్కగా చూడాలని, సినిమాని ఆదరించి ఇంకో 10 సినిమాలు తీసేలాగా. ఏమండి మీకు ఎలా ఉంది సినిమా? ఏమండి ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఎలా చెప్పండి. గురించి రైతుల గురించి చాలా గొప్పగా తీశారు. మనం అయోధ్యపై రామాయణం చూడలేని వాళ్ళు ఈ సినిమా చూసినప్పుడు ప్రతి డైలాగులో అయోధ్య రామయ్య గురించి చాలా గొప్పగా రాశారు డైరెక్టర్ గారు. అదేవిధంగా హీరో కూడా పురుషోత్తముడు లాగే ఉన్నాడు తప్ప ఎక్కడ రిమార్క్ లేని హీరో 10 మెట్లు పైకి ఎక్కడా కానీ ఎక్కడ కూడా హీరోయిజంకి తగ్గి ఏ సీను లేదు. వార్ కాస్టింగ్ ఉన్నా కానీ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కానీ హీరోకి మంచి హెల్ప్ అయిన క్యారెక్టర్. పెద్ద స్టార్స్ పెట్టినప్పుడు హీరో చిన్న హీరో కదా సినిమా పడిపోతే అని చెప్పి అనుమానం ఉంది. ఆ అనుమానంకి ఎక్కడ తావు లేకుండా ప్రతి సీన్లో హీరో ఒక ప్రపంచం లాగా ఒక తుఫాన్ లాగా పైకి లేచాడు. ఈ సినిమాతోటి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు హీరో చేస్తాడని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. హీరో రొమాన్స్ కానీ అంటే ఫ్యామిలీ ట్రాక్ సాంగ్స్లో డ్యాన్స్ కానీ ఎక్కడ అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేయడం కూడా చాలా సూపర్గా చేయించారు. కూడా చిన్న అక్షరానికి పెద్ద అర్థం వచ్చేలాగా సాంగ్స్లో కానీ డైలాగుల్లో కానీ రామాయణం మహాభారతం ఆ రెండింటినీ వాటిలో ఉన్న సారాంశాలని ఈ డైలాగులో చూపించారు. రామాయణం భారతం గురించి తెలియని వాళ్ళు ఈ సినిమా చూశారంటే రాముడి గురించి ఎలా మంచి జరిగింది, ఎవరికి మంచి జరిగింది, ప్రజలు ఎంత ఉపయోగపడ్డారు హీరో వల్ల అన్నది కళ్ళ కట్టినట్టు చూపించారు. చిన్న పాప చేసింది సెంటిమెంట్ సీన్, అది అల్టిమేట్. ఒక నడవలేని పాప పడే బాధ కానీ ఆ అమ్మాయి ఆకలి అని చెప్పే విధానం కానీ ఒక ముసలివాడి క్యారెక్టర్ కానీ రైతుల్లో అందరూ ఉంటారు కదా వాళ్ళ విధానం బాగా కళ్ళకట్టి చూపించారు. ఈ సినిమాతోటి ఇంకా 10 పై స్థాయికి డైరెక్టర్ గారు వెళ్తారు. పెద్ద హీరోతో సినిమా చేస్తారని మేము ఆశిస్తున్నాం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సాంగ్స్ కానీ ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. హీరోకి మంచి మేడం మీకు ఫస్ట్ సినిమానా? చూసారా మూవీ మీరు? అవును నేను చూసాను. చూసే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మంచి సినిమా. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మంచి సినిమా. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇందులో నేను నటించినందుకు డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. ఇలాంటి సినిమా డైరెక్టర్ గారు ఎంతో గొప్ప హీరోలతో చేయాలి. నిర్మాత గారు ఇలాంటి 10 సినిమాలు తీసి ఇండస్ట్రీస్ని కాపాడాలని విశాలంగా కోరుకుంటున్నాను. ఇందులో అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో నాకు మంచి 100 రోజులనే మీనింగ్ వచ్చే డైలాగ్ నాదే. నాతో డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చి చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు. చేస్తావాస మనసవాస. ఏం క్యారెక్టర్ మీది? నేను ఇందులో బోర్డు మెంబర్ అండి. డైరెక్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాను. హీరో గారు కాంబినేషన్లో మంచి డైలాగ్ ఇచ్చారు. అలాంటిది రమ్యకృష్ణ గారు, అది ఎవరో ప్రకాష్ రాజు గారు, మురళీ శర్మ గారు, సమీర్ గారు, అతిరథ మహారాజులందరూ మధ్యలో ఇలాంటి అవకాశం ఇచ్చి బోర్డు మెంబర్లో అవకాశం ఇచ్చి నాకు డైలాగ్ ఇచ్చి నన్ను సినీ ఇండస్ట్రీస్కి మంచి ఎదురుకి తీసుకెళ్తాను. డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమా మంచిగా తీసినందుకు ఇందులో నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి తీసి చెప్పండి.